హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంట్లోనే మనం కారా బూందీ చేసుకోవచ్చండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, బయట తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎక్కువగా ఇలా కారా బూందీ. ఎందుకు నేను బయట తెచ్చుకుంటూ ఉంటామని కొన్ని వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్. కానీ బయట ఎక్కువ వాడకూడదు, ఎలా చేస్తారో ఆయిల్ కూడా ఎక్కువగా అదే ఆయిల్తోనే చేస్తూ ఉంటారు కదా. అందుకోసం మనం ఇంట్లోనే చేసుకుంటే పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేది చెప్తూ ఉన్నాను. అలాగే ఇవి ఎలా చేయాలనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి కావాల్సినంత శనగపిండి అయితే తీసుకోవాలండి. నేను ఇది కూడా శనగలు తీసుకొని అవి ఇంట్లోనే శనగ బ్యాళ్ళు చేసుకొని తర్వాత మిల్లు పట్టించుకొచ్చుకొని వాడతాను అనమాట. అలా ఇంట్లో పిండితోనే చేశాను ఫ్రెండ్స్. నేను కూడా బయట తేను, కల్తీలు ఉంటాయి కదా అనేసి ఫస్ట్ వచ్చేసి కొద్దిగా ఉప్పు కారం వేసుకొనేసి బాగా అంతా మనకి బూందీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇదైతే జారుడుగా కలుపుకోవాలండి. అలాగే మనం ఇంట్లో ఇప్పుడు పగలల్లో బయట కొనుక్కొచ్చుకునే దానికంటే ఇంట్లో చేసేసి ఒక డబ్బాలోకి వేస్తే ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలు కూడా తింటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలాగా చూడండి, ఇలా జారుడుగా అనేది పిండి అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది ఇలా వేడెక్కిన తర్వాత అట్లా జల్లెడలాగా పట్టామనుకో బూందీ అంతా పడిపోతుంది అనమాట. ఇలా చూడండి, ఇలాగా సింపుల్ అండి, చేసుకునేది ఏం కష్టం కాదు. ఒక్కరోజు ఒక అర్ధగంట మనం కష్టపడినామనుకో 10 రోజులు పిల్లలకి స్నాక్స్ ఇంట్లో రెడీగా ఉండిపోతుంది అనమాట. అందుకోసం ఇలా అయితే చేసుకోవచ్చాను. చాలామంది చేస్తూ ఉంటారు, తెలిసే ఉంటుంది, కానీ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నాను అనమాట. నేను ఇలా అన్నీ చేసుకొనేసి మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇవైతే మంచిగా ఏగిపోయాయి కదా. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేలాగా తీసుకొనేసి ఇప్పుడు అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చూడండి, ఇలాగ మంచిగా వేయించుకున్నామనుకో బాగుంటుందండి, చాలా టేస్టీగా. అసలు ఇంకా మరి కావాల్సినంత మళ్ళీ ఇది శనగపిండి తీసుకొని అందులోకి రేషన్ పిండి వేసుకున్నా అండి. కొంచెము బియ్యపిండి, అక్కడ బియ్యపిండి కొంచెం, తర్వాత శనగపిండి సగం, రెండు తీసుకొనేసి ఆ రెండిట్లోకి తర్వాత మరి ఉప్పు అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా బియ్యపిండి వేసుకున్నా కూడా చాలా మంచిగా మిక్చర్ చాలా బాగా వస్తుందండి. మనం శనగపిండి పర్ఫెక్ట్ ఇంట్లోదే కదా, మనం ఏం కల్తీ చేయలేదు కాబట్టి అందులోకి ఇది కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లా ఇంకా బియ్యపిండి కూడా వేసుకున్నా. బియ్యం కూడా కడిగి ఆరేసి ఎండకేసిన తర్వాత మిల్లు పట్టించుకొచ్చి పెట్టుకుంటాను. ఇట్లా ఏమిటికైనా యూజ్ చేయొచ్చు అనేసి. ఇప్పుడు ఇదైతే మనకి చెక్లాల పిండిలాగా తడుపుకోవాలండి. మనం చెక్లాల పిండి తడుపుకుంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ చెక్లాల పిండి చాలా చేస్తూ ఉంటాం చెక్లాలు. అలా చూడండి, ఇలా ముద్దలాగా తడుపుకోవాలన్నమాట. 2 రకాలుగా తడపాలండి ఈ పిండిని. అలా అయితేనే బూందీకి ఒకటి, కారం ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన పని కూడా లేదండి, 1 నిమిషం అంతే. ఇప్పుడు మనకి చెక్లాల పావు ఉంటుంది కదా, అది తీసేసుకొని మిక్చర్ చిన్న ఉండేది ప్లేట్ వేసుకోవాలండి. అంతే. ఇలా మనకి కావాల్సినంత పావులోకి పెట్టేసి ఇంకా డైరెక్ట్ ఆయిల్లోకి ఒత్తేయడమే అనమాట. చూడండి, ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. మనకి టేస్ట్ కూడా బయట తెచ్చేదానికంటే ఇంట్లో ఇవి చాలా బాగుంటాయండి. ఎందుకంటే మనం ఆయిల్ కూడా నేను కొంచెమే వేసానండి. ఈ మరిగిన ఆయిల్ మళ్ళీ కూడా వాడకూడదు అనేసి దానికే సరిపోవాలని ఆయిల్ కూడా కొంచెం వేసి చేస్తున్నాను అనమాట. మనం ఎక్కువగా మరిగించి మళ్ళీ ఆ ఆయిల్ తీసి ఇంకో వంటలోకి వేసి ఇంకొకసారి మరిగించేదానికంటే అప్పుడుది క్లియర్గా అయిపోతే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇలా దానికి సరిపడేంత కొంచెం వేసుకొని చేసేసుకున్నాను అనమాట. ఇలా కొంచెం ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి బాగా మంచిగా కరం ఉంటాయి. చూడండి, బూందీ కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి కారా కూడా అట్లా అన్నీ వేసేసుకున్నానండి. ఇప్పుడైతే చూడండి, ఆయిల్లోకి శనగిత్తనాలు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇట్లా తిరువాతికి లాస్ట్ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లోకి ఇట్లా ఇవన్నీ వేయించేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు వచ్చేసి నేనైతే శనగిత్తనాలు కూడా కొన్ని వేయించేసుకుంటున్నాను అండి. చూడండి, ఎన్నోటి చేసుకున్నాను కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మిక్చర్ అయిపోయింది, బూందీ అయిపోయింది. అందులోకి కొన్ని పల్లీలు కూడా వేసుకున్నాను. మన ఇష్టం అండి, పల్లీలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కానీ వేస్తే బాగుంటాయి టేస్ట్. ఇంకా పచ్చి కరివేపాకు అనమాట, బాగా ఆయిల్లో అయితే వేయించాను. పచ్చి కరివేపాకు కూడా ఇలా వేయించేసుకుంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది కూడా కారా బూందీలో. ఇప్పుడు వచ్చేసి పచ్చి కరివేపాకు కూడా అంతా వేసేసుకుంటూ ఉన్నాను. చూడండి, మంచిగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కొన్ని ఎల్లిపాయలు అయితే దంచుకుంటున్నాను అనమాట. ఈ ఎల్లిపాయ కూడా ఇలా దంచుకొని
కొంచెం వేసేసుకుంటే బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తాయి. అందుకోసం ఇవి కూడా నేనైతే ఇట్లా వేయించేసుకున్నాను అనమాట. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 1 బై 1 అన్నీ వేయించుకొని వేసుకోవడమేనండి అన్నీ దాంట్లోకి. ఇప్పుడైతే ఇది కూడా వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, 1 బై 1 వేస్తూ ఉంటే ప్లేట్లోకి ఎంత బాగుంది కదండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మంచిగా చల్లారిన తర్వాత మనం అన్నీ ఇలా కలుపుకొని చూడండి. ఇప్పుడైతే మళ్ళీ కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నా, దాంట్లోకి వేసాము కానీ సరిపడేది ఉప్పు, ఇంకా కొద్దిగా పైన అయితే వేసుకోవాలండి. మన ఇష్టం, కొన్ని తిని చూసి సరిపోతుంది అనుకుంటే అదే చాలు, లేదనుకుంటే ఇంకా ఇవి వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఉప్పు అయితే వేసేసుకున్నా. ఉప్పు వేసిన తర్వాత కారం, సరిపడే కారం వేసుకొనేసి అన్నీ మిక్స్ చేసుకోవాలండి. చూడండి మంచిగా ఇట్లా ముట్టుకుంటేనే నులిగిపోతున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి, ఎందుకంటే మనం కల్తీతో ఏం చేయలేదు కదా, పర్ఫెక్ట్గా అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకున్నాం కాబట్టి చాలా బాగున్నాయి. ఇంకా ఇప్పుడైతే ఇవి అన్నీ కలిపేసి ఒక బాక్స్లోకి వేసి పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మనకి 10 రోజులు పిల్లలకైతే ఈజీగా స్నాక్స్ అయితే ఇంట్లో ఉండిపోతుంది అనమాట. బయట ఏమైనా తెచ్చుకుంటామన్నా కూడా వద్దు ఇవి తినండి అంటే తినేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, అన్నీ కలిపేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగా ఉంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే కినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ వాళ్ళు షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, కొంతమందికి పోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది అనమాట మన ఛానల్. అలాగే బాయ్.